రేవంత్ రెడ్డికి ఇప్పుడు సొంత పార్టీలోనే ఇప్పుడు ఇద్దరు మంత్రుల విషయంలో ఏమైందనంటే పన్నుపోటు మీద రోకటి పోటు అంటారు చూసినావా, ఆ చందంగా తయారైంది. ఎప్పుడైతే ఇద్దరు మంత్రులకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేసిండు, గంట సేపు వాళ్ళ బెడ్రూమ్లలో ఉండి వాళ్ళు ఈయన గురించి మాట్లాడుకున్న మాటలు విన్నరనేసి అది బయటికి రావడంతో మనోడికి ఇప్పుడు ఏం అర్థమైతే లేదంటే ఇంకా ఇదంతా కూడా ఏంది అని అంటే మనకున్న సమాచారం ప్రకారం నేను మీ ముందు పెడుతున్నాను. ఏంటిది, గాంధీ భవన్ వర్గాలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు మాట్లాడుకుంటున్నది ఏంటంటే ఇప్పుడు నిన్న మొన్నటి దాకా ఇదంతా కూడా కేటీఆర్ పైన మనము ఏది ఫోన్ ట్యాపింగ్ విషయం మనం వేసినాము, ఎంత కావాలో అంత రచ్చ చేసినాము, ఎంత కావాలో అంత బురద వేసినాము అని మనం సంబరపడే లోపు ఇది కాస్త ఆ బురద వచ్చేస్తే మళ్ళీ మన ముఖం పైన పడింది కదా, ఇప్పుడు ఏం చెయ్యాలి అనేసి. సో ఇక పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిండు, పాడి కౌశిక్ రెడ్డి ఇంత నీచంగా మాట్లాడతాడా, అట్లా మాట్లాడతాడా అనేసి దానివైపు కొంత చిన్న చిన్న మహిళా లీడర్లను పెట్టి వాళ్ళతోటి ఏందో పాపం నోటికి వచ్చినట్టు ఇంకా వాళ్ళకి అదే వచ్చు కదా, అంటే కొంచెం ఇట్లనే మాట్లాడితే మనకు రేపు ఏ ఒక పదవులు రాకపోతే అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్న వాళ్ళు ఒకరైతే, మనము పాడి కౌశిక్ రెడ్డిని తిట్టే ముందు అసలు మనం రేవంత్ రెడ్డి ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే అయిపోయేది కదా అనేది ఇప్పుడు వాళ్ళకు ఇంకా అది రాలే. అంటే మనస్సాక్షి ఉండొచ్చు కానీ బయటికి మాట్లాడాలంటే మనసు ఒప్పుకోదు కదా. కరెక్టే, పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడింది తప్పనుకుంటే మరి రేవంత్ రెడ్డి మాట్లాడిన దాన్ని ఏమనాలా? చూడని విషయాన్ని హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిరు, భార్య భర్తల ఫోన్లు ట్యాపింగ్ చేసిండు, ఈయన ఆడికి వీళ్ళతో సంబంధం పెట్టి అంటే పొద్దున్న లేస్తే ఒక విధంగా ఏమంటారంటే దీన్ని డాష్కి సంబంధాలు కట్టుకొని దీని పరంగా వార్తలు రాయించుకుంటూ ఎన్ని రోజులు ఎంత గబ్బు వార్తలు రాసిరు, ఎంత ఘోరమైన మాటలు మాట్లాడిచ్చిరు. మరి దానికి రిఫ్లెక్షన్ ఉండదా? అంటే నువ్వేమో రాయితో కొడితే ఇతలేమో అదే దూదితో కొట్టాలనా? మరి అంటే వీళ్ళు వేసిన బురదంతా గడుక్కుంటూ ఉండాలనా? ఇప్పుడు ఇంత పౌరుషం వచ్చిందే ఎదుటోడికి కూడా. అదే ఆయన అసెంబ్లీలో మాట్లాడింది కదా రేవంత్ రెడ్డి, ఏమని, మాకు చీమునెత్తుర్లు ఉండవని, అందరికీ అదే ఉంటుంది. సో ఈ రకంగా జరుగుతున్న నేపథ్యంలో ఏమైందంటే దీని అందరికీ ఇప్పుడు ఆజ్యం పోసింది. ఇది నిజమే అనడానికి కారణం ఏమైందంటే ఆ ఇద్దరు మంత్రులకు సంబంధించి నేను గతంలోనే చెప్పాను కదా, ఇద్దరు మంత్రుల ఫోన్లే కాదు అంటే ఒక్కొక్కటి తవ్వుతూ ఉంటే ఇటు మీనాక్షిని నటరాజన్ ఫోన్ ట్యాప్ చేసింది కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఇట్లాగా ఒక్కొక్కరిది బయటకు వస్తున్న నేపథ్యంలో ఏం చేస్తారంటే దీని కారణం అంతా కూడా అంటే ఈ ఇద్దరే కదా. ఇప్పుడు ఈ ఇద్దరు ఏం చేయాలి, ఈ ఇద్దరిని ఎట్లా తప్పించాలనే దాని మీద కనీసం వీళ్ళిద్దరిని ఎట్లా తప్పించాలి. ఇప్పుడు వీళ్ళ వల్ల నాకు మనస్సాక్షి లేకుండా పోతుంది, మనశ్శాంతి లేకుండా పోతుంది, నిద్ర వస్తలేదు. అంటే నేను ఎదుటోళ్ళ మీద ఎంత పర్ఫెక్ట్గా బురద జల్లినో ఆ బురద కనీసం ఇది కాకముందే వీళ్ళు ఆ బురద నా ముఖాన్ని వచ్చి పడే విధంగా ఈ ఇద్దరు మంత్రుల వల్ల ఇది జరిగిందనేసి మనోడు ఇప్పుడు మీరాలు దూతున్నాడట. ఈ ఇద్దరు మంత్రుల పైన వేటు వేయాలి. ఏ రకంగా వేయాలి, వేయగలే సామర్థ్యత, వేయగల దమ్ము ధైర్యం ఉందా అనేది కూడా ఇక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్ మార్కే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇద్దరు మంత్రులకు సంబంధించి ఆ పేర్లు ఏందనేది ఎవరికి వాళ్ళకైతే అందరికీ అర్థమైపోయింది. ఆ ఇద్దరు మంత్రుల్లో ఒకరు గతంలో అంటే ఇవన్నీ కూడా మళ్ళీ కథలు కహానీలు వండి వారుస్తున్న కథనాలు. గతంలో టీఆర్ఎస్ అటు బీఆర్ఎస్కు చాలా సన్నిహితంగా ఉన్నాడు, అవసరమైతే గతంలో పార్టీ కూడా మారాలనుకున్నాడు. సో అలాంటి వ్యక్తి ఈరోజు ఇంకా కూడా ఫేవర్గా అంటే ఇట్లాంటివి మళ్ళీ ఏమంటారు, మళ్ళీ ఒక అబద్ధాలని వల్లి వేసి ఇవంతా కూడా రాహుల్ గాంధీకి చెప్పి ఈయన వేసుకుంటున్న స్కెచ్ అంట. అవన్నీ వర్కౌట్ అయ్యే పనులైతే కావు. అవసరమైతే ఇటు ఈయన పైన వేటేస్తారేమో కానీ అక్కడ ఏ మంత్రి పైన కూడా హైకమాండ్ వేటు వేసే పరిస్థితి అయితే లేదు. ఈయనకు వేటు వేసే అధికారము కానీ అంత సామర్థ్యం కానీ అంత స్టేచర్ కానీ ఇక్కడ ఇవాళ ముఖ్యమంత్రికి ఇవ్వలేదు హైకమాండ్. సో ఇలాంటి నేపథ్యంలో ఈయన కూర్చొని అదే మొన్న కూడా అనుంగు పత్రికలు రాయించుకోరు కదా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ముఖ్యమంత్రికి ఎదురు మాట్లాడుతున్నాడు కాబట్టి ఏం చేయాలి, షోకాజ్ నోటీసులు ఇవ్వాలా లేకపోతే సస్పెండ్ చేయించాలా అనేసి చర్చలు జరిపినట్ట. ఈయన ఒక కోర్ టీం ఉందట, మరి ఎవరు ఆ కోర్ టీం ఎవరో, ఆ ముఖ్య టీం ఎవరో. సో దాంతోపాటుగా రాజగోపాల్ రెడ్డితో పాటుగా ఈ ఇద్దరి పైన కూడా అంటే వీళ్ళకి అవమానం కలిగించేలాగా ఈ ఇద్దరు మంత్రులకు ఏ రకంగానైనా సరే అంటే నా మీదనే అంటే నన్నే బదనాం చేస్తారా, చేస్తా ఫోన్ ట్యాపింగ్స్ ఏమవుతుంది, ముఖ్యమంత్రిగా నాకు రైట్స్ ఉన్నాయి, నేను చేసిన, నా వెనకాల ఏం గోతులు దోడుతుర్రు అని చేసి నేను ట్యాపింగ్ చేసిన ఫోను, అవును విన్నా, మరి నా గురించే మాట్లాడుతుంటే నేను ఎట్లా భరించుకుంటుంటాను, చేసిన అయితే ఏంది. సో ఇప్పుడు నేనేందో చూస్తా, 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటాను చెప్పంగానే సో ఇటేమో ఆయన రాజగోపాల్ రెడ్డి ఏమో ఇట్లా మాట్లాడతారు, ఆయన సంగతి చూస్తా, వీళ్ళ సంగతి చూస్తా, నాకు ఎట్లా చేయాలను, ఎందుకంటే నేను అందరినీ తొక్కుకుంటూ వచ్చినాని, ఊకనే రాలే, నాకు ఈ సీటు కూర్చున్న సీటు ఊకనే రాలే, అందరినీ తొక్కుకుంటూ ఎక్కుకుంటూ వచ్చినాని, వీళ్ళని పక్కన పెట్టడం నాకేం పెద్ద కష్టతరమైన పని కాదు, నాకుండే వ్యూహాలు నాకున్నాయి అని చెప్పేసి ఈనాడ తన సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట. ఈ నేపథ్యంలో అంటే ఏ రకంగా వీళ్ళపైన వేటు వేయాలనేసి స్కెచ్లు వేస్తున్నట. మరి ఈయన వేస్తున్న స్కెచెస్ అన్నీ కూడా పని చేస్తాయా, లేకపోతే మళ్ళీ అవి ఈయనకే బూమరాంగ్ అవుతాయి అంటే అది మళ్ళీ నేను ఇంతకుముందు ఒక వీడియో చేసిన కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా అసలు ముందు వీళ్ళపైన వేటు వేయడం కాదు, ముందు అసలు ఇక్కడ తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి ఇంకో రెండేళ్ల పాటైనా పదిలంగా ఉంటాడా, ఈయన వేటు వేద్దామనుకుంటే ఈయన పైన ఎలాంటి వేటు వేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తారనేది కూడా ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. అంటే మనకు ఎవరైతే అగెనిస్ట్గా మాట్లాడతారో వాళ్ళంతా చూడాలంతే. మనకు కొన్ని పత్రికలు ఉన్నాయి రాయడానికి, మనకు కొన్ని టీవీ ఛానళ్ళు ఉన్నాయి వాగడానికి, మనం వేద్దాం, ఏమవుతుంది, బురదేద్దాం బాయ్, కడుక్కుంటారు లేకపోతే లేదు, జనాలు నమ్మేటోళ్ళు ఉంటారు నమ్ముతారు లేకపోతే లేదు, పోయిందే ఉంది, మనకు నోటి మాటే కదా. మీనాక్షి నటరాజన్ మీదనే వార్తలు రాపించిన వారికి ఇద్దరు మంత్రుల మీద వార్తలు రాపించడము, వీళ్ళ మీద స్కెచ్లు వేయడం పెద్ద విషయం ఏమి కాదు. సరే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే విషయం పక్కన పెడితే ఇవన్నీ కూడా కుట్రలు కుతంత్రాలు అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన చేస్తున్నారు, అట్ ఏ టైం ఏంది ఈయన కింద అణిగి ఉండకుండా ఉన్న వాళ్ళపైన కూడా ఈయన ఏ రకమైన కుట్ర చేస్తుండనేది ఇవాళ గాంధీ భవన్ వర్గాల్లోనే చర్చ పెట్టుకుంటున్నారు.